ఈ మధ్యకాలంలో చూసినట్లయితే హైడ్రా అని చెప్పేసి చాలా భారీ ఎత్తున పేద ప్రజలు కావచ్చు, ఇల్లు లేని పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ప్రణాళికలు లేకుండా ఇల్లు ముందుగానే కూల్చేస్తుంటే ఈయన చేస్తున్నటువంటి పనులను హర్షిస్తారా? లేదు ఇందులో కూడా ఎలాంటి కోణం దాగుందంటే, ఈ రోజు వరకు అయితే ఇది 100% బ్లాక్ మెయిల్ స్కీమ్. హైడ్రా అనేది ఒక బ్లాక్ మెయిల్ స్కీమ్. మంచి ఆధునిక భావాలు గల ఒక డైనామిక్ ఆనెస్ట్ ఆఫీసర్ని మాత్రం అపాయింట్ చేశారు. అక్కడి వరకే ఓ కోమటిరెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, పొంగిరెడ్డి అందరూ ఇంత దమ్ముడు చెప్పండి. దమ్ముంటే నికార్సైన తెలంగాణ బిడ్డలు అయితే పురాణాపూల్ చాదర్గఢ్ బ్రిడ్జ్ దాటని మీ ప్రోక్లైన్ చూద్దాం, క్రేన్లు వెళ్ళని చూద్దాం. అసలు తిరిగి క్రేన్లు వస్తాయా, మీరు వస్తారా చూస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. ప్రధానంగా పాస్టర్లంతా కూడా హిందువులాగే ఉన్నప్పటికీ కూడా పేర్లు మార్చేసుకుంటున్నారు. ఉదాహరణకి మహేందర్ అని ఉంటే ఏదో పాల్ అని పెట్టుకుంటున్నారు. ఆయన మతం ఎంత చక్కగా బోధిస్తున్నాడు అని అంటే టార్గెట్ ఓన్లీ మళ్ళీ ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళాడు. ఈ పాస్టర్ల గురించి చెప్పాలంటే ప్రధానంగా ఏం చెప్తారు? ప్రధానంగా విదేశీ నిధుల వల్ల ప్రభావితమైన వ్యక్తులు. కానీ అందరు పాస్టర్లు నిధులతో నడుస్తాయంటారా? చెర్లకి వెళ్ళిన చేప పిల్ల కొట్టుకుంటారు. అందుకోసమే చర్చల ప్రేయర్లు చేసుడు, కాంగ్రెస్ కోటేయమనడం. లేదు ఇటలీ దేశస్తులైన సోనియా గారు ఇష్టపడరు మనని. దేశంలో అంతో ఇంతో హిందుత్వం భావజాలాలు కలిగిన పార్టీ బీజేపీ. ఈ హిందుత్వంలో జరుగుతున్న అన్యాయం పట్ల బీజేపీ ఇప్పుడు మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. ఎలాంటి చర్యలైనా తీసుకునే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఈ దేశమే ముక్కలైందే హిందూ ముస్లిం వల్ల. హిందూ ముస్లిం ఇప్పుడు కలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు మతం అనేది మారుతుంది, కేవలం హిందూ ప్రధానంగా కనిపిస్తుంది. బీజేపీ ఏ చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. స్వతంత్ర పోరాటం చేయలేదా? చేశాం. షోయబుల్లా ఖాన్ ఎవరు? షహబాజ్ ఖాన్ ఎవరు? ముస్లిం సోదరులే కదా. ముస్లిం సోదరులే కదా. ఒక రకమైన ప్రలోభాలు పెట్టి ఈ రకంగా మారుతున్నారు తప్ప. రీసెంట్గా ఇంకో సంఘటన చూసినట్లయితే చాలా గొప్పగా ఎదిగాడు, మంచి కొరియోగ్రాఫర్ అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. మంచి సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో కలిసి పనిచేసిన వ్యక్తి ఒక ఆడబిడ్డని ముస్లింగా మారు, లేదు అని అంటే నా వల్ల థ్రెట్ జరుగుతుంది అని చెప్పి ఒక ఆడబిడ్డ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం చూసాం. ఇంత పెద్ద సెలబ్రిటీ మతం మారు, లేదంటే నీకు నా పట్ల థ్రెట్ ఉంది అని అంటే ఏ రకంగా జవాబిస్తారు జానీ మాస్టర్ పట్ల? వాడో పనికిరాడు, ఒక దుర్మార్గుడు. కానీ జానీ మాస్టర్ ఊరికొక జానీ మాస్టర్ తయారైంది కదా. 7 అమ్మాయిల్ని వితిన్ 1 monthలో లవ్ జిహాద్ చేశారు. అంటే ఏంది అసలు ఈ లవ్ జిహాద్? నిజంగానే తెలియదు సార్, చెప్పను. అంటే అది ఒక సంస్థ ఇంటర్నల్ గా పనిచేస్తుందా? పనిచేస్తుంది. తెలంగాణ ఆడబిడ్డల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ లవ్ చేసి తీసుకెళ్తా చేసేదేంది? బ్లాక్ మెయిల్ చేయడం, వాళ్ళ కిడ్నీలు అమ్మడం, వాళ్ళని వేశ్య వృత్తులు అమ్మడం. ఈరోజు మానవ అవయవాలకు చాలా డిమాండ్ ఉంది ఇంటర్నేషనల్ గా. లవ్ జిహాద్ అంటే ఇవన్నీ తెలిసి కూడా వీళ్ళు ఎవరైతే మర్కజులు పెద్ద వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీ ధర్మం మీది, మీ మతం మీది, మా ధర్మం మాది, మా మతం మాది. ఈ జానీ మాస్టర్ విషయంలో లవ్ జిహాద్ ఏమైనా పనిచేసింది అన్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ బిడ్డకి ఏమైనా న్యాయం చేసే పరిస్థితి కానీ ఏమైనా ఉందా? వాళ్ళేనండి పార్లమెంట్ మీద బాంబులు వేయించింది ఎవరండి మాస్టర్? హిందూ జాతిని ఒక మూలకు నెట్టి నిర్మూలించాలనుకుంటున్నారు. అది లవ్ జిహాద్ కావచ్చు, ఓటు జిహాద్ కావచ్చు. ఓట్లు కూడా ఎందుకు ఇస్తారండి? రీసెంట్ గా కేటీఆర్ కూడా చాలా ఘాట్ గా స్పందించాడు. జమ్లీ ఎలక్షన్స్ అనేవి కేంద్రం నిజంగానే పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది, అది నిలబడుతుందా, బిల్ పాస్ అవుతుందా అని ఒక క్వశ్చన్. రెండోది, నిజంగానే జమ్లీ ఎలక్షన్స్ వస్తే ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి భారతదేశంలో? అంటే జమ్లీ ఎలక్షన్స్ వల్ల ఒక ప్రశాంతమైన వాతావరణము, ఇదొకటి. ఒక 100 days లో స్థానిక సంస్థలు అయిపోతే రామ్నాథ్ కోవింద్ గారు చెప్పినట్టు ఇంకా 4.5 సంవత్సరాలు పరిపాలన దృష్టి పెట్టచ్చు. ప్రపంచంలో నెంబర్ 1 కావాలి కాబట్టి ఇది అవసరం. సమయం ఆదా వల్ల సుమారు 1.5% జీడిపి పెరిగింది. మూడోది, 47 పార్టీలల్లో 32 పార్టీలు ఆమోదించినాయి. గల్ఫ్ బాధితుల గురించి ప్రధానంగా అన్ని పార్టీలు గతంలో నుండి కూడా, గత ప్రభుత్వాలు కూడా ఒక డెడికేటెడ్ ఫండ్ అలాట్ చేసింది. వాళ్ళకి ఇంతవరకు అయితే ఏ న్యాయం జరిగినట్టు కూడా కనపడట్లేదు. గల్ఫ్ బాధితుల గురించి వాళ్ళ పక్షాన్ని నుంచి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? ఆ గల్ఫ్లో పనిచేసిన వానికి చెప్తున్నా, మీరు ఎవరో వాళ్ళని వీళ్ళని పిలిచేదో చప్పట్టు కొట్టించినట్లు కాదన్న. న్యాయం జరగాల్సింది ఉత్తర తెలంగాణ. సుమారు 2000 బిడ్డల శవపెట్టాల చరిత్ర ఉంది శంషాబాద్. ప్రతి పెట్టకు కన్నీళ్లున్నాయి. ప్రతి పెట్ట చెప్పలేని కొన్ని ఆడబిడ్డల గురించి ఛిద్రమైపోయినాయండి కుటుంబాలు. ఛిద్రం చెప్పకూడదు కొన్ని పదాలు. కొందరు ఆడవాళ్ళు అయితే వ్యభిచారం, బిడ్డలను సాక్కోవడానికి వ్యభిచారం చేసుకుంటున్నారండి. రీసెంట్గా చూసినట్లయితే పంచాయత్ రాజ్లో అత్యధిక నిధులు కేటాయించారు అని చెప్తున్నారు. పల్లెటూర్లలో చూసినట్లయితే రోడ్డు డెవలప్ అవుతున్నాయి, మేము చేస్తున్నాము అని అంటున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే సీతక్క, నేను 24/7 అవైలబుల్గా ఉన్నా, ప్రజల పక్షాన నేను పనిచేస్తున్నా,
తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. 10 సంవత్సరాలు అప్పుల పాలైంది తెలంగాణ. మేము వచ్చిన తర్వాత సమన్యాయం చేయాలనే ప్రయత్నంలో పంచాయతీరాజ్లో తను చాలా స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. 9 నెలల్లాక ఒక రేషన్ కార్డు ఇచ్చినవా, 9 నెలల్లో ఇల్లు ఇచ్చినవా, 9 నెలల్లో ఒక రోడ్ ఇచ్చినవా? అక్క గన్నులు పట్టిన చేతులేమో పెన్నులు పడుతున్నాయి. మరి ఎటువంటి అభివృద్ధి లేకపోతే మా బిడ్డలు పెన్నులు వదిలేసి గన్నులు పట్టేట్టున్నారు. మీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పండి అక్క. ఎందుకు మొదటి నుంచి కూడా పైడి రాకేష్ రెడ్డికి ఓవైసీ అన్న, ఓల్డ్ సిటీ అన్న కొద్దిగా వివక్ష ఎక్కువ కనపడతాం. భారతదేశంలో ముస్లిమ్స్కి ఎక్కడ ప్రమాదం ఏర్పడ్డా చిన్న సంఘటన స్పందిస్తారు. అసౌద్దీన్ చెప్తే 5 నిమిషాల్లో సస్పెండ్ చేశారు ఆ బిడ్డని. అప్పుడున్న చాతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. ఒక పక్క బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రధానిని తీసుకొచ్చి దేశంలో పెట్టుకున్నాం కదా. ఎనీ మూమెంట్ బంగ్లాదేశ్ వెనకాల చాలా దేశాల శక్తులు పనిచేస్తున్నాయి. ఇండియా మీదకి దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. కనీసం కృతజ్ఞతల జాతి విధవలు ప్రాణాలు కోల్పోయి, దేశ సంపత్తు కోల్పోయి, దేశాన్ని వాళ్ళ మొత్తం కాపాడి దేశాన్ని ఏర్పరిచిన జాతి మనది, హిందూ జాతి. కన్న తల్లినే రొమ్ములు కోసిన నా కొడుకులు.